డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్ర తీర ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. సుమారు 500 మీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్ళింది. అంతేకాదు తీరంలో మోకాల లోతు ఒండ్రు మట్టి పేరుకుపోయింది. ఇంత దూరం సముద్రం వెనక్కి వెళ్లటం ఎప్పుడూ చూడలేదంటున్నారు స్థానికులు. సునామీ వచ్చేందుకు ఇది సూచన కావచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తీర ప్రాంతానికి వచ్చే పర్యాటకులతో పాటు లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు సముద్ర స్నానానికి వెళ్లేందుకు భయపడుతున్నారు. మరి చాలా భయకాంతులతో జనమంతా ఎప్పుడు కనీ విని విరగనట్టుగా ఇక్కడ ఒండ్రేయటం ఏంటి, రాగిడి రావటం ఏంటి, మరి మోకాల లోతు పైనే మరి రాగిడి వచ్చేసింది. సముద్రం అయితే కెరటంలో అసలు ఏమీ కనిపిస్తలేదు. చాలా మరి భయక్రాంతులుగా ఉన్నాము. ఎందుకంటే సముద్రం వెనకెళ్తే సునామీ వచ్చే సూచనలు ఉన్నాయని మరి శాస్త్రజ్ఞులు చెప్పడం మేము పుట్టినప్పటి నుంచి కూడా చూస్తున్నాము. ఎప్పుడు కూడా ఈ విధంగా మరి ఒండ్రేయటం, మరి రాగిడి మోకాల లోతు పైన లోనకెళ్తే ఇంకా చాలా మునిగిపోయి చనిపోయే పరిస్థితులు ఉంటాయి. కనుక ఇక్కడ ఒడ్డునే కాళ్ళు మోకాల లోతు దిగిపోతున్నాయి. చాలా విచిత్రంగా ఉంది. మరి దీని విషయమై మరి పరిశోధకులు మరి అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, అనుశ్రీ, అంతర్వేది తీరంలో సకినేటిపల్లి మండలం అంతర్వేది తీరంలో ఈ సముద్ర తీరాన్ని ఆనుకున్న ప్రాంతం అంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. సముద్రం దాదాపు 500 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. దాంతో అక్కడ బురద ఏదైతే మట్టి ఉందో ఒక్కసారిగా రాళ్లు పైకి వెళ్ళాయి. గతంలో కూడా ఒకసారి 3-4 సంవత్సరాల క్రితం కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. సాధారణంగా ఈ పరిస్థితి ఏర్పడితే సునామీ వస్తుందనే భయం అయితే స్థానికుల్లో చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ సముద్ర తీర ప్రాంతంలోనే అంతర్వేది దేవస్థానం అనే పంచాయతీ, దాని పక్కనే అంతర్వేది కర, దాని పక్కనే అంతర్వేది పల్లిపాలెం వంటి గ్రామాలన్నీ ఉంటాయి. చాలా మంది ప్రజలు ఆ ప్రాంతంలోనే ఉంటారు. ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్లిపోవడం అనూహ్యంగా భావించారు. ముఖ్యంగా స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులు, చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు కూడా ఆ స్థానికులు కూడా ఒకసారిగా భయాందోళనకు లోనయ్యారు. సముద్రం వెనక్కి వెళ్లిపోతే ఒకేసారి మళ్ళీ ముందుకు వస్తే ఏం జరుగుతుంది, అదేవిధంగా పెద్ద అలలతో సునామీ వస్తున్నామనే భయాందోళనలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే కేవలం ఒక 2-3 గంటల్లో మళ్ళీ పరిస్థితి యథావిధికి చేరుతుంది. సముద్రం సాధారణ స్థితిలో ఏదైతే ఉందో మళ్ళీ 1 కిలోమీటర్ ముందుకు వచ్చి ఇప్పుడు యథావిధిగా అలలు సాధారణంగా రావడం జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనలు జరగడం స్థానికుల్లో తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. సముద్రంలో ఈ రకమైన మార్పులు ఎందుకు కలుగుతున్నాయో వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఒకసారి పరిశోధించాలని, అధికారులు పట్టించుకోవాలని స్థానికులంతా కోరుతున్నారు. రైట్, థాంక్యూ హరీష్.